జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే దరఖాస్తులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్లు దరఖాస్తులను స్వీకరించారు. ఈ రోజు ప్రజావాణిలో భూభారతి 24, ఇందిరమ్మ ఇండ్లు 12, పెన్షన్లు 3, ఇతర 27 మొత్తం 66 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఏముంది పాత ఉంది రాయించింది మేడం. నాకు ఆధార్ ఏం లేదు, ఆమె ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు అని రాయించింది. వాళ్ళు ఏదైనా రాసి చేస్తే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు. ప్రదక్షిణ చేసుకొని వాళ్ళెవరు అన్నారు వీళ్ళెవరు అంటే మొత్తం అంటే మీ దాంట్లో మొత్తం మేము ఖాళీ బయటకు వస్తాను అట్లా రాకుండా వచ్చిన రానియండి, ఉండేటోళ్ళు ఉండని అని చెప్పండి. అంతే కదా ఇప్పుడు అదే ఎవరికైనా హాస్టల్ వస్తారు వాళ్ళు స్కూల్ పంపించాలి సాటర్డే చేస్తాం. పిల్లలు వచ్చి కదండి, పిల్లలు స్కూల్లో ఉండమని చెప్పండి. వాళ్ళు పిలిపిస్తారు పంపిస్తాను దీవులు పంపించాలి. అలా వాళ్ళు మాట్లాడే విధానం బట్టి దీవులు పంపిస్తారు. తేడా మాట్లాడుతున్నారు. ఫస్ట్ కాల్ చేస్తున్నారు. ఫస్ట్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళని కాల్ చేస్తున్నారు, కానీ ఈ బెస్ట్ అవైలబుల్ సెలెక్ట్ అయిన వాళ్ళని అసలు కాల్ చేయట్లేదు. వీళ్ళే మా అందరి పిల్లలు కాల్ అయిపోయారు కదా, మేము పంపిస్తామని ఫోన్ చేస్తే మేము ఫోన్ చేసినప్పుడు రండి అని. ఎవ్రీ ఇయర్ ఇదే ఇష్యూ. ఎవ్రీ ఇయర్ పేరెంట్స్ కమిటీలలో పేరెంట్స్ మీటింగ్లో కూడా వీళ్ళని ఇన్వైట్ చేయాలి. పేరెంట్స్ మీటింగ్లో వీళ్ళు వచ్చిన తర్వాత మీకు ఆ సీటు కూడా మేము వీళ్ళని పిల్లలు వస్తారు కదా, వీళ్ళని లాస్ట్కి పిలిచి ఆ టాయిలెట్ల పక్కన ఈ లాస్ట్ రోజ్ పక్కన వాళ్ళంతా పిల్లలు కరెక్ట్ కంఫర్ట్గా అయిన తర్వాత